శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి ఉదయం 7:49 వరకు, అనంతరం త్రయోదశి. రేవతి నక్షత్రం రాత్రి 8:01 వరకు, అనంతరం అశ్విని నక్షత్రం. ప్రీతి యోగం మధ్యాహ్నం 3:32 వరకు, అనంతరం ఆయుష్మాన్ యోగం. తైతులకరణం ఉదయం 7:49 వరకు, అనంతరం గరజీకరణం. అమృత ఘడియలు సాయంత్రం 5:40 నుండి 7:14 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:02 నుండి 10:53 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:05 నుండి 3:56 వరకు. నేటి వర్జ్యం ఉదయం 8:22 నుండి 9:55 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మహాప్రదోష వ్రతం. ఈరోజు ప్రతి నెలలో 2 పక్షాలు వస్తాయి. ఒకటి శుక్లపక్షం, రెండవది కృష్ణపక్షం. ప్రతి పక్షంలో వచ్చేటటువంటి 15 తిథులు అంటే శుక్లపక్షంలో పాడ్యమి ప్రభృతి పౌర్ణమి వరకు, కృష్ణపక్షంలో పాడ్యమి ప్రభృతి అమావాస్య వరకు. ఈ ఉన్నటువంటి ఈ 2 పక్షాల్లో వచ్చే 13వ రోజును ప్రదోష వ్రతం అని పిలుస్తారు. ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఈ బహుళ త్రయోదశిని మహాప్రదోషం అని పిలుస్తారు. ఏ వారం రోజైతే ఈ ప్రదోష వ్రతం వస్తుందో ఆ వారాధిపతి పేరుతో కలిపి పిలుస్తారు. అంటే ఇవాళ గురువారం వచ్చింది కాబట్టి ఇవాళ గురు ప్రదోషం అని పిలుస్తారు. ఈ మహాప్రదోషం అని పిలువబడేటటువంటి ఈరోజు ప్రత్కృష్టమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి శివారాధన ప్రదోష సమయంలో చేయటం వల్ల. ప్రదోషం అనగా చీకటి ప్రారంభ సమయం, నక్షత్రాలు ఉదయించేటటువంటి సమయం అని మనకి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే నిఘంటువులో అర్థాన్ని పరిశీలించినట్లయితే ప్రదోషే రజనీముఖం అని చెప్తున్నారు. అంటే చీకటికి ప్రారంభ సమయంగా చెప్తున్నారు. ఈ మానవుడు అనేటటువంటి వాడు ఈ దేహాన్ని ధరించిన తరువాత ప్రయత్నపూర్వకంగానే కాకుండా అప్రయత్నంగా కూడా అనేకమైనటువంటి దుష్కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అంటే ఇది తప్పు జరుగుతుందని కూడా కొన్ని సందర్భాల్లో తెలియనటువంటి స్థితి ఉంటుంది. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ అని మనకి పెద్దలు చెబుతున్నటువంటి మాట. అంటే కేవలం కరముల చేత, కాయము చేత, శరీరం చేత మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో మనకు నచ్చినటువంటి రీతిలో మాట్లాడుతూ వెళుతూ ఉంటాం. అది అవతల వాళ్ళ మనస్సుని గాయపరిచేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మన వాక్కు చేత అవతల వాళ్ళు బాధపడ్డా కూడా అది కూడా పాపమే అని చెప్తున్నారు పెద్దలు. ఎందుకంటే వాచాదోషం మహాపాపం అని కూడా పురాణాల్లో కొన్ని కథలు చెప్పబడ్డాయి. అదేవిధంగా మనస చెడు రీతిలో ఆలోచించడం కూడా అది కూడా ఒక దుష్కర్మ కిందే చెప్పబడుతుంది. మనస బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్, మన బుద్ధి వక్రమైనటువంటి మార్గంలో వెళ్ళడం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ప్రకృతి ప్రేరణ చేత కూడా కొన్ని దుష్కర్మలు జరుగుతూ ఉంటాయి. ప్రకృతే స్వభావాత్ ఇటువంటి రీతిలో ఉన్నటువంటి ఈ పాపాలన్నీ తొలగిపోవాలంటే కాలం అనుకూలించినటువంటి సందర్భంలో చేసే దైవారాధన మనకు విశేషమైన ఫలితాలు ఇస్తుంది. దైవారాధన ఎప్పుడు చేసినా విశేషమైన ఫలితాలే వస్తాయి. కానీ అనుకూలమైనటువంటి సమయంలో, శాస్త్రం సూచించినటువంటి సమయంలో కనుక దైవారాధన చేస్తే విశేషమైన ఫలితాలు మనకు తొలగిపోతాయని పెద్దలు చెప్పినటువంటి మాట కనుక ఈ ప్రదోష వ్రతం నాడు అందరూ శివారాధన చేయటం వల్ల సమస్త అశుభాలు, పాపాలు నశించి సమస్త శుభాలు మనందరికీ కూడా సిద్ధిస్తాయి. ముఖ్యంగా జాతకాల్లో జ్యోతిషాస్త్రం చెప్పేటటువంటి పితృదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల తొలగిపోతాయని శాస్త్రవచనం. ముఖ్యంగా శివారాధన చేస్తూ శివ పరివారమైనటువంటి నందీశ్వర, చండీశ్వర, భృంగీశ్వర, గజానన, షడాననాది దేవతల యొక్క ఆరాధన ఈ ప్రదోష వ్రతం నాడు చేస్తాం. సాధారణంగా మాస శివరాత్రి నాడు ఈశ్వరుడికి ఒక్కడికే అభిషేకం జరుగుతుంది. ప్రదోష వ్రతం నాడు విశేషంగా శివ పరివారంలో ప్రథముడైనటువంటి నందీశ్వరుడికి చక్కగా అర్చన జరుగుతుంది. ఈ నంది అర్చన వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. అటువంటి ఈశ్వరుడికి, నందికి అర్చన చేసి ఇద్దరికి ఏకకాలంలో ఇచ్చేటటువంటి హారతిని దర్శించడం వల్ల సమస్త పాపాలు కూడా నశించి శుభాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అటువంటి ప్రదోష వ్రతం నాడు అందరూ శివారాధన చేసి శివానుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు అవుతారని, అవ్వారని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా
నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, ఉదయం 7:49 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ త్రయోదశి. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం రేవతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని చంద్రుల సంచారం మీనక్షేత్రంలో, రవి కుజ బుధుల సంచారం మేషక్షేత్రంలో, కుజుడికి స్వక్షేత్ర స్థితి, రవికి ఉచ్చస్థితి, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు అలజడిని కలిగిస్తాయి. సంభాషణలు అనుకూలతని పెంపొందింపచేస్తాయి. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణకై చేసేటువంటి ప్రయత్నాల్లో జాప్యాలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. అభద్రతా భావం పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. ఆర్థిక వ్యవహారాల్లో వ్యవసాయ రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణ పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాడు శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, విఘ్నాలు వంటివి నియంత్రించబడతాయి. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీల విషయంలో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నియంత్రణ కష్టతరమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా కలిసి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో అయోమయానికి గురి చేసేటట్టుగా ఉంటుంది. విస్మయాలు కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ సందేహాలు సమాంతరంగా కొనసాగుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత నియంత్రించబడుతుంది. రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడేటువంటి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత చోటు చేసుకుంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన అనుకూలతని పెంచుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. మహిళలకు కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా గెలుపును సాధించగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలసత్వం ఉన్నప్పటికీ, ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సరైనటువంటి పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపుని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభ ఫలితాలు ఉద్యోగపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మానసిక వేదనలు ఉన్నప్పటికీ, మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించి అంతిమంగా
ఫలితాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా మహిళలు నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి మంచి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ప్రయోగాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆర్థిక అవకతవకలు నియంత్రించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. పొరపాట్లు గ్రహించి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రమాదాల నుంచి బయటికి రాగలుగుతారు. గతంలోని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సత్సంబంధాలు బంధువులతోటి మిత్రులతోటి ప్రారంభమవుతాయి. వివాదాలు సమసిపోతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సందేహాలకు సంకోచాలకు పరిష్కారాలు మహిళలు పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయాల్లో కూడా ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. ఉద్యోగ వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన అంశాలు ఆర్థిక పరంగా అనుకూలతని సాధించలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో వివాదాలు తలెత్తుతాయి. సమస్యలు జటిలం కాకముందే పరిష్కారాలకే చేసేటువంటి ప్రయత్నాలు, అవరోధాలు, విఘ్నాలు వంటివి కూడా చవిచూస్తారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వివాదాలతో కూడినటువంటి సంభాషణల ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాలు కలిసి వస్తాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో కూడినటువంటి కార్యక్రమాలు ఆనందానికి దారితీస్తాయి. సంకోచాలు, సమస్యలు మహిళలకు పరిష్కరించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ధైర్యంతో కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడా రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొనసాగించగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు, అనిశ్చిత పరిస్థితులు నియంత్రించబడతాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాలు కూడా విజయాలకి దారితీస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు గృహంలో, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పొందగలుగుతారు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా
ఎక్కువ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక విజయాలు ఆకస్మికం. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. స్థిరాస్తి విషయాల్లో సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అధిక ఒత్తిళ్లు నుంచి ఉపశమనం లభిస్తుంది. మెరుగైన పెట్టే అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం వ్యవసాయ రంగం వారికి ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. అనుచిత పరిస్థితులు, ప్రతికూల ప్రభావంతో కూడినటువంటి సమస్యలు నియంత్రించబడతాయి. పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక విషయాలు అలజడిని నియంత్రించగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ధైర్య సాహసాలు కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కుటుంబ పరంగా కలిసి వస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి వృత్తిలో అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అధిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాకచక్యంతో వ్యవహరించి సమస్యలను అధిగమించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక విషయాలు కూడా ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రమను అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. మహిళలకు సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు తొలగిపోతాయి. విఘ్నాలని అధిగమించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ఒత్తిడులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కీచులాట్లు కొనసాగుతాయి. అధిక ఒత్తిడికి గురయ్యేటువంటి సంఘటనలు మహిళలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి సంశయాత్మకంగా మారతాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పొరపాట్లు కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు క్రమశిక్షణతో మాత్రమే పొందగలుగుతారు. ఓర్పు, సహనం మహిళలకు తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో న్యాయవాద వృత్తి వారికి విరోధాలు తలెత్తుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా జన్మశని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ద్వితీయ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి వివాదాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, పిల్లల విషయంలో సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకుని విజయాలు సాధించాలని, విద్యా విషయాలు అనుకూలించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నవగ్రహాలలో శుక్రుడు ఉదయం 10:58 మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మిథున సంక్రమణం జరుగుతోంది. ఇలా మిథున రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ జూన్ 8వ తేదీ కర్కాటక రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ రోజు నుంచి జూన్ 7వ తేదీ వరకు శుక్రుడి మిథున సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడి మిథున సంక్రమణం యోగించటానికి, వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు సరిగ్గా ఉదయం 10:58 నవగ్రహాలలో శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మిథున సంక్రమణం జరుగుతోంది. ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో, 3వ స్థానంలో ఏర్పడుతోంది. దీనివల్ల వ్యాపారం చేసే మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లయితే భాగస్వామ్య వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఈ రోజు నుంచి జూన్ 8వ తేదీ వరకు ఉంటాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసే మేషరాశి వాళ్ళందరూ కూడా పెట్టుబడులు పెడుతున్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నా 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వితీయ స్థానంలో, 2వ స్థానంలో ఏర్పడుతుంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది. వృషభ రాశి వాళ్ళకి ధనలాభం చేకూరుతుంది, వస్తులాభం కలుగుతుంది, కుటుంబంలో విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవచ్చు, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే శుక్రుడు రావటం అనేది బ్రహ్మాండమైనటువంటి విందు భోజన ప్రాప్తి యోగాన్ని కలిగింపజేస్తుంది. రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా పొందగలుగుతారు. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి మిథున సంక్రమణం వ్యయస్థానంలో 12వ స్థానంలో ఏర్పడింది. కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొంచెం ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. యంత్రాల మీద పనిచేసే కర్కాటక రాశి వాళ్ళు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ యంత్రాల మీద పనిచేయాలి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 11వ స్థానం, ఏకాదశి స్థానంలో ఏర్పడుతోంది. ఇది లాభస్థానం కాబట్టి సింహరాశి వాళ్ళకి శుక్రుడు విశేషమైన యోగాన్ని కలిగింపజేస్తాడు. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు 10వ స్థానంలో ఏర్పడుతోంది. 10వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఉద్యోగపరంగా అభద్రతాభావం కన్యారాశి వాళ్ళకు పెరుగుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కొక్కసారి ఉద్యోగం విడిచిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అధికారులతో, సహోద్యోగులతో కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి శుక్రుడు 9వ స్థానంలో సంచారం జరుగుతోంది. కాబట్టి ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. తులారాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 8వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 7వ స్థానంలో ఏర్పడుతోంది. సప్తమంలో శుక్రుడు రావటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 6వ స్థానంలో ఏర్పడుతుంది. 6వ స్థానంలో శుక్రుడు రావటం వల్ల మకర రాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధువులతో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుంభరాశి వాళ్ళకి శుక్రుడి
శుక్రుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. దీనివల్ల తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి, సంతానంతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తల్లిదండ్రులకి ఎంతో ఇష్టడుగా, సంతానానికి ఎంతో ప్రేమ పాత్రులుగా అయ్యే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఇక చివరగా మీనరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు 4వ స్థానంలో ఏర్పడుతోంది. చతుర్థంలో శుక్రుడు యోగిస్తాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి వాహన యోగం ఉంటుంది. అంటే కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి మీనరాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా మళ్ళీ శుక్రుడు కర్కాటక రాశిలోకి వచ్చే వరకు, అంటే జూన్ 8వ తేదీ వరకు ఉంటాయి. ఈ సమయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి ఈరోజు శుక్రుడి మిథున సంక్రమణం సందర్భంగా ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం చేయాలి. వీలైతే అలసందలు, బొబ్బర్లు దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే రేపు మాస శివరాత్రి, నవగ్రహాలలో సూర్యుడి సంచారంలో మార్పు జరుగుతోంది. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. ఈ సందర్భంగా 12 రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.